పల్లెటూరోళ్ళు సామెతలు భలే కనిపెట్టారండి. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్లు అన్న సామెత అయితే నాకు సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దుతో పని లేదండి. టైంతో పని లేదు. ఎప్పుడు చూడు నాకు కాస్తంత టైం దొరికితే ఏదో ఒక పని చేసుకోవడానికే చూస్తాను. ఇక అలాంటిది ఉదయం పిల్లల్ని పంపించే ముందు నా హడావిడి అంతా ఇంత కాదండి. బాధ్యతగా ఇంట్లో పనులు చేసుకునే ప్రతి ఆడవాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే టైం మనకి ఏం చేసి పెడుతుందండి. టైంతో పనేముంది. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఏదో ఒక పని చేసుకోవడానికే చూస్తాం కదా! ఇక ఉదయాన్నే నా నీళ్ళతోటైతే స్టార్ట్ అయిందండి పనులైతే చేసుకోవడం. అంతకుముందే ఇల్లది ఊడ్చేశాను. ఆ తర్వాతేమో వాకిలి తుడుచుకున్నాను. ఇంకా నీళ్ళ కుండ అయితే వేసేసానండి పొయ్యంటించి. అయితే అన్నం ఎవరు అంతగా తినలేదండి. ఇక అన్నాన్ని మరి తాలింపు పెట్టేస్తే పులిహోర అయిపోతుంది కదా! నిమ్మరసం వేసి అన్నం కలిపేసి పోపులు కాస్తంత ఎక్కువ తగలనిచ్చుకొని ఇలా పోపు పెడితే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇంకా అన్నం అయితే నేను ఈరోజు గ్యాస్ మీదే వండేసాను. అంటే పుల్లలేమో అంతగా బాగోలేవు. అలాంటి పుల్లలతో అన్నం వండాలంటే నేను అక్కడే కూర్చొని ఉండాలి. మరి కూర్చొని ఉండాలంటే గ్యాస్ దగ్గర పని ఎవరు చూసుకుంటారండి. అందుకని అన్నం స్టవ్ మీదే వండేసుకున్నా. కూడా పక్క ఉడుకుతూ ఉందండి. దాన్ని చూసుకుంటేనే పిల్లలకేమో తలలంటుతాను. ఈరోజు శనివారం కదండీ! ఎలాగో సివిల్ డ్రెస్సులు వేసుకుంటారు. తలలంటితే కాస్తంత ముఖాలు కళగా ఉంటాయి కదా అనేసి శనివారం ఉదయాన్నే తల స్నానాలైతే చేపించుతానండి. పిల్లలకైతే బాక్సులు అవి సర్దుకున్నానండి. అన్నం అది పెట్టేసి అలా ఉంచాను. ఇంకా కూర అయితే ఉడుకుతూ ఉంది. ఈలోపైతే స్నాక్స్ వేద్దామని పుచ్చకాయ తీసుకొచ్చారండి. దాన్ని కట్ చేసి పీసెస్ లాగా అయితే బాక్సుల్లో వేశాను వాళ్ళకి. ఈ సమ్మర్‌లో పుచ్చకాయ మంచి నీటి పండు కదండీ! తింటే టేస్టు ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. వాళ్ళు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా కొంచెం గ్రేవీ ఉండేలానే వండుతాను. కూడా సర్దేశానండి. ఇంకా నా బుజ్జమ్మలిద్దరూ కూడా రెడీ అయిపోయారు. వాళ్ళకి జల్ల కూడా వేసేయడం అయిపోయింది. కాలం వచ్చిందంటే యూనిఫామ్ ఉండదు కదండీ! బీరువా మొత్తం తిరగేయగా ఇలా అయితే బట్టలు వేసుకున్నారండి. ప్రతిరోజు కంటే కూడా ఈ శనివారం కాస్త ఎక్కువ పనే ఉన్నట్టు అనిపిస్తుందండి. వీళ్ళకి సివిల్ డ్రెస్సులు ఇవ్వలేక, ఈ జడలు వేయలేక 2 జడలు వేసేసి యూనిఫామ్ వేసేస్తేనే బాగుంటుంది. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే మొత్తుకుంటూ ఉంటానంటే మనం ఎంతలా విసిగించేస్తారో మీకే అర్థం అవ్వాలి. ఇంకా నేను పప్పు అయితే నానబోసుకున్నానండి టిఫిన్‌కి ఉదయానికి. దాన్ని రుబ్బుకోవాలి. సాయంత్రం వేళ రుబ్బుతాను. అలా ఎక్కువగా వాడకూడదని ఎంత చెప్పినా సరే మనసు వినదండి. ప్రతి కూరలో టమాటాలు వేసేస్తాను. ఇంకా టమాటాలు పప్పులో అయితే వేసేసి పల్చగా పప్పుచారు అయితే చేసేద్దామని కుక్కర్‌లో పెట్టేశానండి. ఇంకా కొత్తిమీర పుచ్చుకున్నాను. రూ. 20కి 4 కట్టలండి. దానిలో 4 రెమ్మలు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ పప్పుచారు మరిగేటప్పుడు వేసుకుంటే దానితో పాటు కరివేపాకు కూడా మరిగేటప్పుడే వేసుకుంటే ఆ స్మెల్ సూపర్‌గా ఉంటుంది. ఎంత కమ్మగా వండినా సరే తాలింపు లేకుండా పప్పుచారు అవ్వదు కదండీ! బట్టలకేమో జాడింపు, పప్పుచారుకేమో తాలింపు చాలా చాలా ముఖ్యమండి. ఇంకా గిన్నెలు తోమేశాను, బట్టలు ఉతికేశాను, ఇల్లు మొత్తం ఊడ్చేశాను. ఈ రోడ్డు మీద వేసవికాలం వచ్చిందంటే నీళ్ళతోటి నీట్‌గా కడిగేసుకొని శుభ్రంగా చేసేస్తానండి. ఎందుకంటే చీరలు ఆరేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా మా మామిడి చెట్టు కింద చాలా చల్లగా ఉంటుందండి. కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా చల్లగా ఉంటుంది. మాత్రం చీరలు ఆరేసుకోవడానికి డాబా అవసరం లేదండి. రోడ్డు ఉంటే చాలు. చేయండి ప్లీజ్.